హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్తో పాటుగా అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్, సిలబస్ మరియు అప్కమింగ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఏవైతే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రిలీజ్ అయ్యాయో వాటన్నిటి కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. వాటిని చూసి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉండి ఆ జాబ్స్ కనుక మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటే మీరు ఈ జాబ్స్ అన్నిటికీ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే వీడియోస్ అన్నీ మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ ఏంటి అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది. అయితే కర్ణాటక వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అంటే అలాదేం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 36 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 15, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 8, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 6, ఎస్టీ కేటగిరీ వారికి 4, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో మళ్ళీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సపరేట్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు డౌట్ అనేది ఉండవచ్చు, ఇక్కడ బ్యాక్లాగ్ అంటే ఏంటి అని. బ్యాక్లాగ్ అంటే లాస్ట్ టైం అంటే ఇంతకుముందు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉంటారో అప్పుడు కొన్ని పోస్టులు వివిధ కారణాల వలన క్యాండిడేట్స్ దొరకకపోవడం వల్ల కానివ్వండి, లేదా కొంతమంది జాయిన్ అయ్యి రిజైన్ అవ్వడం వల్ల కానివ్వండి, ఇతర కారణాల వలన ఏవైతే వేకెన్సీస్ మిగిలిపోయి ఉంటాయో వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారనమాట. ఆ విధంగా కూడా మనకి 7 వేకెన్సీస్ అదనంగా ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ 4 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీ వారికి 1, పర్సన్ విత్ డిజేబిలిటీలో విహెచ్ కేటగిరీ వాళ్ళకి 1, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ కింద హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ మనకి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇక శాలరీ విషయానికి వస్తే పర్ మంత్ మనకి 70,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. అదేంటి, మనకి ఇక్కడ 35,400 బేసిక్ పే ఇచ్చారు. మరి 70,000 ఏ విధంగా వస్తుంది అంటే మనకి ఈ బేసిక్ పేతో పాటుగా ఇది జస్ట్ బేసిక్ పే అండి. దీంతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ అలవెన్సెస్ మనకి డిఫరెంట్ ఉంటాయి. ట్రావెల్ అలవెన్స్ అని, డియర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ఇలా రకరకాల అలవెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. సో అవన్నీ కలుపుకొని మనకి 70,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఏజ్ విషయానికి వస్తే 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది యూఆర్కి సంబంధించినటువంటి ఏజ్. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్. అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 31 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మొదటగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ 6 పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్ ఇది. ఇందులో ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది మనకి 2 ఇయర్స్ అడిగారు. నెక్స్ట్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి మనకి 16 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. అన్నిటికీ కూడా డిప్లొమా అనేది ఉండాలన్నమాట. నేను ఇక్కడ స్ట్రీమ్స్ మాత్రం చెప్తాను, చూడండి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ విషయానికి వస్తే 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి సో బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ మల్టీమీడియాకి సంబంధించి బీఎస్సీ ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిజిక్స్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి అయితే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మెటలర్జీకి సంబంధించి డిప్లొమా మెట్రలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటుగా 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి అని. అంటే శాలరీతో పాటు బేసిక్ పేతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటివి అంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి లీవ్ ట్రావెల్ కన్జెషన్ అనేది ఉంటుంది, ఎల్టీసీ అంటారు దీన్ని. అలాగే రియంబర్స్మెంట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే అలవెన్స్ అనేది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే వర్తిస్తాయో అవన్నీ కూడా మనకి వర్తించడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది.
సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే స్క్రీనింగ్ కమిటీ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మొదటగా మనకి పేపర్స్ 3 పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేవి ఉంటాయి. దీని ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. అయితే పేపర్ 2 మరియు పేపర్ 3 అనేవి మనకి సెలక్షన్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. పేపర్ 1 అనేది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ద ఫైనల్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2 అండ్ పేపర్ 3. సో ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారంటే పేపర్ 2 మరియు పేపర్ 3లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మాత్రమే ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం మనకి 3 అవర్స్ పాటు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తారో, డిప్లొమా క్వాలిఫికేషన్తో అప్లై చేస్తే ఆ స్టాండర్డ్లో, లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేస్తే ఆ స్టాండర్డ్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అది మీరు గమనించాలి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఫస్ట్గా పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 50 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ పేపర్ 2 వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇందులో 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు. ఇక్కడ ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 75 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 75 మార్కులకి ఉంటుంది. ఇక్కడ ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పేపర్ 3 అనేది మనకి 90 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ 300 మార్క్స్కి ఇది కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే మీ క్వాలిఫికేషన్తో ఏదైతే మీరు అప్లై చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అనుకోండి, అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫిజిక్స్ అంటే దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేస్తారో ఆ స్ట్రీమ్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ అనేది ఈ పేపర్ 2 అండ్ ఈ పేపర్ 3 ఏదైతే ఉంటుందో ఇందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మనకి ఫైనల్గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలామందికి ఇప్పటికే డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ విధంగా ఇక్కడ మనకి ఇది కర్ణాటకకు సంబంధించిన నోటిఫికేషన్ కదా, మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఎస్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 28 ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. 11 ఏప్రిల్ 2025 వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారనమాట. సో ఆన్లైన్లో అప్లై చేసే లింకును నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. దీనికి ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.